జ్యోతిష బాల శిక్ష, ఉత్తరకాలామృతం. ఈ రాహుకేతుల గురించి ఉత్తరకాలామృతంలో ఇంకా విశేషాలు చెప్పడం ఉన్నాయి. స్యాతాంకేతు విధుంతుదౌద్విదనుభే కేంద్రత్రికోణేశ్వరైర్యుక్తో వా తదధీశ్వరో యదుదయోః పాకేర్ధరాజ్యప్రదౌ తావేవౌ ఏ శత్రురంధ్రసదనాధీశైస్య యుక్తే క్షితౌ నృణామల్పపరదౌ చ జననీం తద్వర్గ సంహారకౌ. మరి ఇది ఒక చాలా విశేషమైనటువంటి గ్రంథం. ఇందులో మొత్తం కంప్లీట్గా ఈయన ఏం చేశాడంటే ఏ రాహుకేతులు ఏ విధంగా ఉంటే మనకి ఫలితాన్ని బాగా ఇస్తున్నారు, లేకపోతే ఎక్కడెక్కడ వీళ్ళు విశేషంగా ఇబ్బందులు పెడుతున్నారు అనేటువంటి అంశాన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ దీన్ని బాగా మనం శోధన చేయాల్సిన అవసరాలు బాగా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, జ్యోతిషంలో ఒక పాపగ్రహాల యొక్క సంచారం కనుక క్యాచ్ చేశాము అంటే జరగబోయే నష్టాలు మనం ఎస్టిమేట్ చేయడంలో సక్సెస్ అయినట్లు లెక్క. అందుకోసం వాటి మీద పరిపూర్ణంగా రావాలి. ఈ రాహుకేతుల గురించి ఇన్ని శ్లోకాలు చెప్పాడు. మనం ఒక పక్కన జాతక పారిజాతంలో ఇంకొక విశ్లేషణ చేసుకుంటూ వెళ్తున్నాం. అక్కడ మరి ఈ రెండింటినీ కూడా సూత్రాలను అక్కడ ఇక్కడ ఉన్న వాటిని అంశాలు బాగా చేసుకుంటూ వస్తే ఎన్ని చెప్పినా కానీ కేంద్ర కోణాధిపతులతో కలయిక, వాళ్ళ చేత చూడబడ్డం, వాళ్ళ ఇళ్లలో ఉండడం అన్నీ కూడా మరి బాగా అనుకూలంగా అనిపిస్తున్నాయి. షష్టాష్టరిప్ప వీళ్ళతో కలయిక, వీళ్ళల్లో ఉండడం, వీళ్ళ చేత చూడబడడం ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఇక్కడ కూడా ఈయన మరి వీళ్ళ గురించి మాట్లాడుతూ వీళ్ళు కనుక ద్వితానుభే అన్నాడు. అంటే ద్విస్వభావ రాశుల్లో కనుక ఉంటే ఉండగా ఆ రాహుకేతువులకి మరి కేంద్ర త్రికోణేశ్వరై, కేంద్ర త్రికోణాధిపతులు కానీ వాళ్ళతో యుక్తౌవా తదధీశ్వరౌవా ఇది స్వతః మరి వాళ్ళతో కలిసి ఉన్న ఆ పైన తుంగంతద్వృషభస్య వృశ్చికైతే స్యాద్రాహుకేత్వోర్గృహే కుంభోళే అనే శ్లోకాలు చెప్పాడు కదా. ఆ సందర్భాల్లో ఒకవేళ ఆ ఆధిపత్యాలు వచ్చినా వీళ్ళకి అక్కడ దాని ప్రకారంగా కేంద్ర కోణాధిపత్యాలు వచ్చినా సరే మరి తయోపాకే ఆ రాహుకేతుల దశ యందు మరి ధనాన్ని, రాజ్యాన్ని ఇస్తున్నారు. అర్ధరాజ్యప్రదో అన్నాడు. అర్థం అంటే ఇక్కడ సగం అని అర్థం కాదు, ధనము రాజ్యం ఇస్తున్నారయ్యా అని చెప్పాడు. మరి అటువంటి రాహుకేతులట తావేవో అటువంటి వాళ్ళే వ్యయశత్రురంధ్ర సదనాధీశై, వ్యయశత్రురంధ్ర 6, 8, 12 స్థానాధిపతులతో కనుక యుక్తే క్షితౌవా వాళ్ళు కలిసినా లేకపోతే చూడబడిన వాళ్ళు మనుషులకి అల్పాయుప్రదవు, వాళ్ళు స్వల్పమైన ఆయుర్దాయాన్ని ఇస్తున్నారు. జననీయం తల్లికి తద్వర్గ సంహారకం, ఆ మాతృవర్గానికి అంటే మేనమావులు, మాతామహుడు, మాతామహి వాళ్ళ యొక్క వంశానికి సంబంధించి ఇబ్బందికరమైన ఫలితాలు ఇస్తున్నారు అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ ద్వితానుభవ అన్నాడు. ద్విస్వభావ రాశుల్లో ఉండాలి. ఉండి కేంద్ర కోణాధిపతులతో కనుక సంయోగం కానీ, కేంద్ర కోణాధిపతులతో చూడబడడం కానీ, ఏదో విధమైన సంబంధం కనుక కలిగితే వాళ్ళు ద్విస్వభావ రాశుల్లో ఉన్నటువంటి రాహుకేతువులు బాగా అనుకూలాన్ని ఇస్తున్నారు అనేటువంటి అంశం ఉంది. అందుకోసమే లగ్నకేతువుని మనం విచారణ చేసేటప్పుడు తొందరపడి ఎక్కడ పడితే అక్కడ నిర్ణయాలు చేసేయకూడదు. ఈ లగ్నకేతువుల యొక్క సంచారంలో మనకి ఎప్పుడూ కూడా ఒకటే అంశం అండి, వాళ్ళు ద్విస్వభావ రాశుల్లో ఉంటే కనుక వెంటనే లగ్నరాహు దోషం అని చెప్పాలి సహజంగా. కానీ ద్విస్వభావ రాశి అయినప్పుడు కేంద్ర కోణాధిపతుల చేతి చూడబడుతున్నా విధంగా ఉంటే కనుక చాలా అనుకూలమని, అక్కడ కేంద్ర కోణాల్లో ఉన్నటువంటి ఫలితాలు మంచివి అన్నాడు కాబట్టి లగ్న కేంద్రం లగ్న కోణం రెండు అదే అయింది కాబట్టి దాంట్లో ఉన్న రాహుకేతులు దుస్వభావ లగ్నాలకు మాత్రం యోగిస్తారని చెప్పాలి. చేస్తూ ఒకళ్ళు 6, 8, 12 స్థానాల్లో ఉంటే కనుక వాళ్ళు పాడు చేస్తారు. ఎలాంటి పాడు చేయడం అంటే మాతృవర్గం వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు కలుగజేసే అవకాశం ఉందన్న విషయాన్ని మనం బాగా చూసుకుంటూ వెళ్ళాలి. తావేవ స్థిర చంచల క్షసహితో కేంద్ర త్రికోణాధిపై యుక్తానప్యుభయోశ్చ యశుభగృహేణ స్యాసాన్ మహాభాగ్యదః పాపక్షస్థతమో గ్రహౌ విఫలతో కేచిజ్జగు సౌమ్య సోక్షితౌ తౌద్వౌ పాపగృహస్థితౌ శుభయుతో స్యాతాం మహామారకౌ.
రాహుకేతులు చరస్థిర రాశుల్లో ఉన్నారు. ఇంకా దుస్ప్రభావాలు చెప్పాడు. ఇక్కడ కేంద్ర కోణాధిపతులతో కూడి ఉండి ఆ ఇద్దరిలో కూడా ఎవడు శుభక్షేత్రంలో ఉంటాడో వాడు మహదేశ్వర్యాన్నిస్తాడయా అన్నాడు. తావేవ రాహుకేతులే స్థిరచంచలక్షసహితో స్థిరరాశులు ఉంది కానీ చరరాశులు కానీ ఉండి కేంద్ర కోణాధిపై కేంద్ర కోణాధిపతులతో యుక్తావపి కూడిన వాళ్ళైతే కనుక ఉభయోహో ఆ ఇద్దరిలో ఎవరైతే శుభక్షేత్రం ముందు ఉంటాడో సహా వాడు మహాభాగ్యత గొప్ప ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు అన్నాడు. ఇక్కడ మళ్ళీ వాళ్లే కనుక ఆ స్థిర రాశిలో చరరాశిలో ఉంటున్న రాహుకేతులు ఒకవేళ పాపక్షేత్రంలో కూడా పాపక్షస్తమోగ్రహం పాపగ్రహాల యొక్క క్షేత్రాల్లో కనుక ఉంటే ఈ పైన చెప్పిన ఫలితాలను విఫలదో యోగాన్ని పాడు చేస్తున్నారు. మరి కానీ యోగం మాత్రం సౌఖ్యంగా ఉండే ఫలితాలు ఇస్తున్నారు. యోగాన్ని పాడు చేస్తున్నారు కానీ వీళ్ళు సౌఖ్యంగా ఉండే పరిస్థితి మాత్రం పాడు చేయటదయా అని చెప్పుకుంటూ వచ్చారు. మరి పాపగ్రహాల్లో పాపక్షేత్రాల నుండి శుభగ్రహాలతో కనుక కలిసి ఉంటే మరి మహామారకు వాళ్ళు చంపేస్తున్నారా అన్నాడు. ఇట్లా 3 రకాలైన పాయింట్లు చెప్పుకుని వచ్చాడు. వాళ్ళు ఎవరైతే ఈ రాహుకేతులు ఉన్నారో వాళ్ళు చరరాశిలో కానీ స్థిరరాశిలో కానీ ఉండి అది కేంద్రాలు కానీ కోణాలు కానీ అయితే అక్కడ కేంద్ర కోణాధిపతులతో సంయోగం కనుక ఏర్పడితే మంచి ఫలితాలు ఇస్తున్నారు. ఒకటి వీళ్ళే కనుక వీళ్ళు పాపక్షేత్రాల్లో కనుక ఉంటే పాపక్షేత్రాల్లో మరి ఉన్నప్పుడు సౌఖ్యాన్ని ఇస్తున్నారు కానీ యోగం మాత్రం ఏమున్నట్లేదయ్యా అన్నారు. ఇదే రాహుకేతులు స్థిర చరరాశుల్లో ఉండి పాపక్షేత్రాల్లో అయ్యేవి అక్కడ మహామార్కులు అవుతున్న పాపక్షేత్రం అవుతాయి శుభులతో కనుక ఉంటే శుభగ్రహాలతో కనుక వస్తే వాళ్ళు పాడు చేస్తున్నారే అన్నాడు. ఇక్కడ శుభులు అంటే నైసర్గిక శుభులుగా తీసుకోవాలని చెప్పుకుంటూ వచ్చాడు. రిప్పాష్టారి గృహస్థితో తదభైర్యుక్తే క్షితో హింసకో స్యాతాం మారక సంయుతో తదభైస్తావేవ మృత్యుప్రదో తద్భావేషు చ కేంద్రకోణపతిభిర్యుక్తో క్వచిత్ సౌక్షితౌ చేద్వ్యాధివ్రణ దుఃఖ ఖడ్గసలిలాచోద్బంధనాన్ మృత్యుదౌ అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ మరొక అంశాన్ని ప్రస్తావన చేశాడు ఈ రాహుకేతులతో. షష్టాష్టవ్యాల్లో ఉన్నారు ఈ రాహుకేతులు. అష్టమ వ్యాధిపతులతోనే ఉండి వాళ్ళతో కలవడం కానీ వాళ్ళ చేత చూడబడ్డం కానీ జరిగితే కనుక రాహుకేతులు హింస పెడతారయా అన్నాడు. రిప్పాష్టారి గృహస్థితౌ రాశుల్లో ఉండి తదభిపై ఆ 6, 8, 12 అధిపతులతో మరి యుక్తేక్షతోవ కూడుకున్న చూడబడిన హింసకో స్యాతాం. మరి ఇక్కడ ఎందుకు అట్లాగా అంటే యద్యద్ భావగతో వాపి యద్యద్ భావేష సంయుతో తత్తత్ఫలాన్ని ప్రభలో ప్రదేశితాంతమో గృహం అన్నాడు కదా. ఎవరింట్లో ఉంటాడో ఎవరితో చూడబడతాడో అన్నప్పుడు 6, 8, 12 స్థానాలు ఉండి 6, 8, 12 స్థానాధిపతుల చేత కనుక చూడబడితే ఆ రాహుకేతులు మరి 6, 8, 12 స్థానాధిపతులు దుష్టులు కదా, వాళ్ళు ఇబ్బంది పెట్టాలి కదా. ఆ ఇబ్బంది పెట్టేటువంటి ఫలితాలను ఇక్కడ ఇస్తున్నారు. వీళ్ళే మారకాన్ని కూడా చేసే పరిస్థితిలో వస్తున్నారు అని చెప్పి వచ్చాడు. ఇదే 6, 8, 12 స్థానాల్లో ఉండి కేంద్ర కోణాధిపతులతో తద్భావేషు చ కేంద్ర కోణపతిభిర్యుక్తో క్వచిత్ సౌక్షితౌ కేంద్ర కోణాధిపతులతో కనుక కూడిన వాళ్ళైతే కనుక షష్టాష్టమ వ్యయస్థానాల్లో కేంద్ర కోణాధిపతులతో కనుక కూడితే వాళ్ళు సౌఖ్యాన్ని మరి ఇచ్చే అవకాశం, మరి వ్యాధి వ్రణ దుఃఖ ఖడ్గ శలిల చోద్బంధనాల వలన మరణాన్ని ఇస్తున్నారు అని చెప్పారు. ఇక్కడ షష్టాష్ట రిప్పస్థానాల్లో ఉండి కేంద్ర కోణాధిపతులతో కనుక కూడుకుని ఉంటే కనుక మరి వాళ్ళు ఈ యొక్క వ్యాధి చేత్ వ్యాధి వ్రణ దుఃఖ ఖడ్గ సలిల చోద్బంధనాన్ మృత్యుదవు అని చెప్తున్నాడు. కాబట్టి సుఖాన్ని ఇవ్వని వాళ్ళ మరణం మాత్రం ఇస్తారు. కరే ఇక్కడ ఈ బంధనం వల్ల మరణం కానీ ఖడ్గం వల్ల మరణం కానీ వ్రణం ఏదైనా పుండు వల్ల మరణం కానీ వీటన్నిటిని కూడా మనం ఎస్టిమేట్ చేయాల్సినప్పుడు ఈ రాహుకేతులను కనుక తీసుకుంటే పని అయ్యే అవకాశం వస్తుంది. ఈ రాహుకేతుల ద్వారా వీళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు పనులు పూర్తయ్యే అవకాశం వస్తుంది. ఆ విధంగా వీళ్ళు ఎవరైనా సరే బలవన్మరణాలు పొందిన వాళ్ళు కనుక ఉంటే చేద్వ్యాధి వ్రణ దుఃఖ ఖడ్గ సలిలా చోద్బంధనాన్ని మృత్యుతో అనే విషయాన్ని చూడాల్సినప్పుడు రాహుకేతులు వీళ్ళు వెళ్ళి షష్టాష్ట రిపస్థానాలు ఉండి కేంద్ర కోణాధిపతులతో కనుక కలిశారు అయినప్పుడు ఆ కేంద్ర కోణాధిపతుల యొక్క సంయోగం మూలంగా షష్టాష్ట రిపాల్లో ఉన్నటువంటి రాహుకేతువులు యోగించకపోగా ఈ విధమైనటువంటి విచిత్రమైనటువంటి మరణాన్ని ఇస్తున్నారనే అంశాన్ని మీరు ప్రస్తావించుకోవచ్చు. తర్వాత మరి ఇంకొక శ్లోకాన్ని చెప్పుకుని వచ్చాడు. భ్రాతృప్రాప్తి చేష్టయే బలిభిర్ యోగగ్రహైరన్వితో సంపత్ సౌఖ్యసుతార్థ రాజ్యకరణో యానోత్కటాన్నిచ్ఛతః తావేవ స్వరరాశిపేన యది వా విత్తాధిపేనాశ్రిత
తాభ్యాం దృక్పథగౌ ధన తదా ధనహరో శతాం మహాభారకౌ. ఇది చాలా విశేషం అండి. రాహుకేతులు లగ్నం నుంచి భ్రాతృప్రాప్తి చతుష్టయేషు తృతీయంలో కానీ, భాగ్యంలో కానీ, చతుష్టయేషు 4వ ఇంట్లో కానీ మరి ఉండి కేంద్రాల్లో కానీ ఉంటే బలిభి బలమైనటువంటి యోగగ్రహాలతో కనుక అంటే 3, 9, 1, 4, 7, 10 స్థానాల్లో ఉండి బలవద్ రాజయోగాలతో కనుక ఉంటే వాళ్ళు రాజయోగాలు ఇచ్చేవాళ్ళుగా ఉంటే సంపత్తు సుఖపుత్ర రాజ్య వాహనాలు ఇస్తున్నారు. మరియు అటు రాహుకేతులు 2, 7 స్థానాల చేత చూడబడినాను, వారితో కూడాను రాహుకేతులు ధనక్షయం మార్గం కూడా చేస్తున్నారయ్యా అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకొచ్చాడు. ఈ విధంగా మొత్తం మీద షష్ఠాష్టరిప్ప స్థానాలతో కడుకున్నటువంటి రాహుకేతుల యొక్క విషయం, కేంద్ర కోణాలతో ఉన్నటువంటి రాహుకేతుల విషయాలను ప్రస్తావన చేసుకుంటూ వచ్చి ఈ కేంద్ర కోణ స్థానాలతో కనుక సంబంధం కనుక ఉన్నటువంటి రాహుకేతువులు ఎప్పుడు కూడా సుఖ సౌఖ్యాలను ఇస్తున్నారని, అలాగే మరి 6, 8, 12 స్థానాల బలతో ఉన్నటువంటి వాళ్ళు బాగా ఇబ్బందులు కలిగిస్తున్నారని, 6, 8, 12 స్థానాల్లో కూడా ఉండి కేంద్ర కోణాధిపతులతో కనుక కలిస్తే వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారనే విషయాలను చెప్పుకొని వచ్చాడు. ఇక్కడ మీరు మొత్తం అంతా కూడా ఈ రాహుకేతుకు సంబంధించి ఇచ్చినటువంటి శ్లోకాలు కాలామృతంలో 156, 162 మొత్తం అంతా కూడా మీరు బాగా శోధన చేస్తే మీకు అనేకమైనటువంటి అంశాలు ప్రస్తావనలో వస్తాయి. తద్వారా మీకు కూడా ఏమవుతుందంటే భవిష్యత్తులో మనం రాహుకేతులు ముట్టుకుంటే కనుక ఈ ఫలితాలను కనుక శోధన చేస్తే ఫలితాలు జాగ్రత్త చెప్పగలుగుతామని ధీమా వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ ఈ రాహుకేతులతోనే చాలా జాతకాల్లో మరి కింద మీద పడిపోయే పరిస్థితులు వస్తుంటే సిద్ధాంతం కూడా జుట్టు పీకేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ దశలో అంతర్దశల విధానాల్లో రాహుకేతులతో కూడుకుని ఇక్కడ ఈ ఉత్తరకామృతంలో కానీ మరి ఇతర గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రస్తావన చేసుకొచ్చాం. మనం చేసినటువంటి అంశాలన్నింటిలో కూడా మొత్తం మీద ఈ రాహుకేతులకు సంబంధించి ఉత్తరకాలమృతంలోనే ఎక్కువ శ్లోకాలు ఉన్నాయి, సూత్రాలు ఎక్కువ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం చూసాం. వీటిని ప్రతి లగ్నానికి కూడా అన్వయం చేసి కొన్ని జాతకాల మీద వీటన్నిటిని కూడా మీరు దృష్టిని కనుక కేంద్రీకరణ చేస్తే మనం ఇదివరకు తీసుకున్నటువంటి ఫలితాంశాలు బాగున్నాయా, కరెక్ట్గానే చెప్పుకున్నామా అనేటువంటి దాంట్లో మీకు క్లారిటీ వస్తుంది. తద్వారా నెక్స్ట్ విషయాలను కనుక మనం శోధన చేసుకుంటూ వెళ్తే అన్ని విధాలు కూడా అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ రాహుకేతుల గురించి ఉత్తరకామతాన్ని పక్కన పెట్టుకుని బాగా శోధన చేసి మిగతా గ్రంథాల్లో నుంచి కూడా ఫలితాలు తీసుకుని చక్కగా ఈ పరాశర విధానంలో జాతకాలు చెప్పి మీరందరూ కూడా మంచి కీర్తి ప్రతిష్టలు గడిస్తారని చెప్పి గడించాలి అని చెప్పి ఆశిస్తూ స్వస్తి.